హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు వ్రతాలు పండుగలకు పెట్టింది పేరు కదండి. మనమైతే శ్రావణ మాసంలో కంపల్సరీ పూజ గదిని శుభ్రం చేసుకోవడం, ఇండ్లను శుభ్రం చేసుకోవడం, అలాగే దేవుళ్ళ పట్టాలను పూజించడం, వ్రతాలు చేసుకోవడం చేస్తూ ఉంటాం కదా. అవి ఎలా చేసుకోవాలి ఏంటనేదే ఈ వీడియో. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. దాంట్లో దేవుని పూజ కోసం పెట్టిన ప్రత్యేకమైన పాత్ర అండి అది. అలా దేవుళ్ళ పటాలు శుభ్రం చేయడానికి అవైతే పుణ్యక్షేత్రాలలోకి వెళ్తాం కదండి. అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న వాటర్ అన్నమాట ఇవి. వాటర్లోనే శుభ్రం చేయాలి. లేకపోతే పల్లెటూర్లలోనైతే 5 బావుల నీళ్ళు, పత్రాల నీళ్ళని తయారు చేసి దేవుని పట్టాలను పూజించడం జరుగుతుంది. అలా శివలింగం కొన్ని అయితే నుండితో కూడిన శివలింగం, తర్వాత కొన్ని మా పూర్వీకులు చేయించిన మా తాతమ్మల కాలం నాటి లోహపు దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదండి, వాటిని అయితే శుభ్రం చేయడం జరిగింది. మొదటగా అక్కడ పక్కన ఉన్నదైతే స్పెషల్ మా లక్ష్మీదేవి అన్నమాట, మా పూర్వీకుల కాలం నుండి వచ్చింది. ఎప్పుడైనా దేవుని పట్టాలను శుభ్రం చేసేటప్పుడు అలాగ దూదితోనే శుభ్రం చేసుకోవాలన్నమాట, గంగా నీళ్ళతో. అది దూదితోనే మనం దీపం ముట్టిస్తాం కదా, దాంతోనేనమాట. ఇదైతే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అన్నమాట. రీసెంట్గా తిరుపతి యాత్ర చేసినప్పుడు అలాగా దూదితో శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇదైతే మా ఇంట్లో వాళ్ళైతే మేమైతే శ్రీవారి సేవకైతే వెళ్ళడం జరిగింది. శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు తిరుపతి దేవస్థానం వారైతే అది ఫోటోనైతే ఇవ్వడం జరిగిందండి. అది ఆ ఫ్రేమ్ని, ఇది మాకు చాలా స్పెషల్ అన్నమాట. శ్రీవారి ఆజ్ఞ లేని సేవకు రారని అంటారు కదండి, ఆ భాగ్యం అయితే మాకు దక్కింది. అది స్పెషల్ మాకు. అలాగా ఒక్కొక్కటిని అలాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడైతే గంధం బొట్లు అయితే పెడదాం శుభ్రం చేసుకున్న వాటిని. మేమైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఉన్న వాటర్ ఉంటాయి కదండి, వాటితోటైతే గంధం బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది. నూనె ఉంటే నూనె, ఏదైనా కూడా మట్టి పాత్రలో వేసి పెట్టడం మంచిదండి. అలాగా అయితే గంధం బొట్లు పెట్టడం జరుగుతుంది. నూనెతో బొట్టు పెట్టడమే మంచిదండి, దాంతో మనం దీపం ముట్టిస్తాం కదా. మనం రెగ్యులర్గా వాడుకునే నూనె కాకుండా ఆముదం నూనె అయితే ఇంకా చాలా మంచిదండి. ఆముదం దీపం కూడా చాలా మంచిది. అలాగైతే అలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే గంధం పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టడం జరుగుతుంది. అలాగా ఒక్కొక్క ఫోటోకి అయితే పెట్టాలన్నమాట, ఒక్కొక్క పట్టానికి పెట్టాలి. దేవుళ్ళ పట్టాలకు ఒక్కొక్క దానికి మనమైతే అసలు దేవుళ్ళని ఎందుకు పూజించాలి అనేది అయితే తెలుసుకుందాము. పంచభూతాలు పంచేంద్రియాలు అంటారు కదండి, అవి ఎలా ఉంటాయి, అసలు మనం ఎలా పుట్టాము, మనం ఎలా పెరుగుతున్నాము, మనం అసలు ఏంటి అనేది ఆలోచిస్తే ఒకసారి అది సృష్టి రహస్యం ఎవరికి అర్థం కాదు. సృష్టి రహస్యం అయితే ఎవరికి అర్థం కాదన్నమాట. మనం గాలి ఎలా పీలుస్తున్నాం, ఏంటి, ఎలా బ్రతుకుతాం, అందుకే మనం దైవాన్ని అయితే పూజించాలి. కనిపించని శక్తే దైవం కదండి, ఆ దైవానికి పూజించాలన్నమాట. ఇప్పుడైతే నేను పీఠాన్ని అయితే శుభ్రం చేసుకోవడం జరుగుతుంది పుణ్యక్షేత్రాలకు నుండి తెచ్చుకున్న నీళ్ళతో. అది స్పెషల్ అంటే కొత్త క్లాత్ అన్నమాట. దూదితో అవ్వదని దాంతో చేస్తున్నాను. తర్వాత దూదితో తుడుస్తాను. అదంతా ఇది మేమైతే తాగుతూ అంటాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు కదండి. ఇది అమ్మవారి పీఠ అన్నమాట. అమ్మ అయితే మనం మంచంలో పడుకుంటాము, అమ్మవారిని ఇంటి కింద పెట్టాలి లక్ష్మీదేవిని అనేసి పీఠ చేయించడం జరిగింది అన్నమాట. అమ్మవారి దేవుళ్ళ కోసం, అమ్మవారి కోసం
నాకు నోములు ఉన్నాయన్నమాట. ఆ నోముల కోసం అది పీట చేయించాలని చేయించడం జరిగింది. అలా శుభ్రం చేసుకోవడం అయితే జరుగుతుంది. అలా నీట్గా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దేవుని ఇంట్లో మాకు మల్లన్న పట్నాలు ఉన్నాయన్నమాట. పూతగంధం వేయడం జరుగుతుంది. అది పుట్టమన్న అన్నమాట. పుట్టమ్మతో వేసిన గద్దెలు ఈ శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత అలా అయితే శుభ్రం చేయడం జరిగింది. ఆ లోపల అమ్మ దేవుని ఇంటినంతా నీళ్ళతో కడిగి శుభ్రం చేసి అలాగా దేవుని పట్టాలను పెట్టడం జరిగింది. ఇప్పుడు మల్లన్న గద్దెలను అయితే పూతగంధం వేసి అలంకరించడం జరుగుతుంది. అది పూతగంధం అన్నమాట. అలా వేసి అలంకరించింది. ఈ లోపల నేనైతే అమ్మవారి పీఠాన్ని అయితే శుభ్రం చేసేసి గంధం వేసి అలంకరించడం జరుగుతుంది. ఇప్పుడైతే ముగ్గు పెట్టడం జరుగుతుంది. అసలు అయితే లక్ష్మీదేవి పూజ అప్పుడైతే శ్రీచక్ర ముగ్గు ఇస్తారు. నేను శ్రావణ మాసం కాబట్టి అలాగే మల్లన్న గద్దెలను పూజించడం జరుగుతుంది కాబట్టి మేము ఇప్పుడు డమరుకం అయితే వేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కదా. అసలు అయితే శ్రీచక్ర ముగ్గే వేయాలి పీటలో. నేనైతే ఇలా డమరుకం పుష్పాలను అయితే వేయడం జరుగుతుంది. ఎలా వేస్తానో ఏంటో చూడండి. నేర్చుకుంటాను కదా, ఎలాగే ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే 3 డమరుకాలు వస్తాయి చూడండి. అయిపోయింది డమరుకం. వచ్చేసింది అన్నమాట. ఇప్పుడైతే పుష్పాలను వేయడం జరుగుతుంది. లక్ష్మీదేవికి కల్వ పువ్వు ఇష్టం కదా, అదే తామర పువ్వు. ఎలా వేస్తారో చూడండి. ఫైనల్గా అయితే వేయడం జరుగుతుంది. చాలా పని ఉంటుంది కదండి. చాలా పనిలో కొంచెం అయితే సాయం చేయడం జరిగింది. లేదు, మాకు నేర్చుకుంటాను కదా, అమ్మ చెప్తుంటే చేయడం జరుగుతుంది. కొంచెం అటు ఇటుగా వేయడం అయితే జరిగిపోయింది. ఫైనల్గానైతే అమ్మవారి పీఠాన్ని అయితే అలంకరించడం జరుగుతుంది. గంధం కుంకుమ వేసి ఆమె కూర్చోబెట్టడానికి ఉంటుంది కదండి. ఈ లోపల అమ్మవారిని తయారు చేసి అంత అలంకరించడం అయితే జరుగుతుంది. అది తీయడం అయితే జరగదు కదండి, అది చూపించకూడదు కూడా. అమ్మవారిని అలంకరించి చేసి చేపడం జరుగుతుంది అమ్మ పూజ గదిలో. అది బయటికి కూడా తీయరు కదా. నేను ఇక్కడ అమ్మవారి పీఠాన్ని రెడీ చేస్తున్నాను. దేవుని ఫోటోలను శుభ్రం చేయడం, అమ్మ పూజ గదిని చూసుకోవడం అయితే జరిగిపోతుంది. ఫైనల్గా అయితే అలంకరించాను, అయిపోయింది. ఇప్పుడైతే మనం నైవేద్యం ప్రిపరేషన్ చేయాలి కదండి. నైవేద్యం ప్రిపరేషన్ చేద్దాము. ఇదైతే మాకు లేని పండుగ అంటూ లేదండి. అందుకే దేవుళ్ళ పూజల కోసం నైవేద్యాలు వండడానికి తీసుకున్న పాత్రలు అన్నమాట ఎస్పెషల్గా. ఇప్పుడైతే మనం నైవేద్యం ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి అందులోకి వెళ్ళి ఒక పాత్రను తీసుకొని మనం నైవేద్యం అయితే వండుదాం. అలాగా వేడి నీళ్ళు అయితే పెట్టేసి చక్కెర అన్నం అయితే వండుదాం మనం. ఇలా ఉడికిందో లేదో చూడాలి. వాటి కోసం పెట్టిన చిన్న స్పూన్ అన్నమాట అది. పెద్దగా చేసినప్పుడు పెద్ద స్పూన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నైవేద్యం ఓన్లీ నైవేద్యమే వరకే కాబట్టి అలాగా అయిపోవచ్చింది. చక్కెర అన్నం, చక్కెర వేస్తున్నాం, సరిపడినంత వేసుకోవాలండి. బెల్లం ఉంటే బెల్లంతో కూడా వేసుకోవచ్చు. ఆవు పాలు ఉంటే వేసుకొని చేసుకోవడం ఇంకా మంచిదండి. ఆవు పాలే ప్రధానం, గేదె పాలు కాదు నైవేద్యాలకు. ఇలాగైతే చక్కెర అన్నం ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయిపోవచ్చింది. ఈ లోపలనైతే అమ్మ పూజ గదిలో మొత్తం అలంకరణ చేయడం అవన్నీ అయితే
వస్తున్నాయి. ఇక్కడ చక్కెర అన్నం అయితే వండుతున్నాను. మనకు నచ్చినన్ని చేసుకోవచ్చండి, ఏదంటే అది నైవేద్యంగా. నేనైతే చక్కెర అన్నం ప్రిపరేషన్ చేస్తున్నాను. అయిపోయింది. ఇక్కడైతే అమ్మ పూజ గదిని మొత్తం మల్లన్న గద్దెలను అన్నింటినీ అలంకరించడం, అమ్మవారిని అలంకరించడం కూడా అయిపోయింది. కుండ లోపలనే ఉంటుందండి అమ్మవారు, బయటికి తీయం. దాన్ని పీఠాలో పెట్టాలన్నమాట. పెట్టేసి నైవేద్యం కూడా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి దేని ముక్కుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో